ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బార్లు, మద్యం షాపులు దిగుమతి చేసుకునే మద్యం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మద్యం షాపులు లైసెన్సీలకు ఎంఆర్పీపై మార్జిన్ 1% పెంచాలని, వీటి వల్ల ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు మద్యం ధరలను లిక్కర్ సీసాపై రూ. 10 పెంచాలని నిర్ణయించింది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదించారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి తీసుకొచ్చిన క్వార్టర్ రూ. 99 మద్యం పైన పెంపుదల ఉండదని, బీర్లకు మినహాయింపు ఇచ్చారు. ఇక అదేవిధంగా వైన్స్తో పాటుగా రెడీ టు డ్రింక్స్ పైన పెంపు ఉండదు. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి 1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేల్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఏఆర్ఈటీ రద్దు నిర్ణయంతో 340 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే షాపుల లైసెన్సులకు 1% మార్జిన్ పెంచడం వల్ల కూడా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధిలో 3 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రువరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై 10% ఏఆర్ఈటీ విధించింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏఆర్ఈటీని రద్దు చేసి ధరలను సమానం చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వచ్చే నష్టం భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి ప్రతి మద్యం సీసా పైన రూ. 10 మేర ధర పెరగనుంది.